ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మళ్ళీ 3 రోజుల పాటు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. విద్యార్థులకు మరో 3 రోజులు వరుస సెలవులు, 5 రోజుల వరకు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏంటి అని చూస్తే మళ్ళీ భారీగా సెలవులు. కొద్ది రోజుల క్రితం కొన్నాళ్ళ క్రితం అయితే విద్యార్థులకి ఇన్ని సెలవులు ఉండేవి కాదు. అప్పట్లో వర్షాలు పడినా లేదా ఏదైనా మహానుభావుల జయంతి దినోత్సవాలు వచ్చినా సెలవులు ఉండేవి కావు. ఇప్పుడంతా మారిపోయింది. ప్రతి నెలలో దాదాపు 10 రోజులు ఏవో సెలవులు వస్తూనే ఉంటున్నాయి. ఇటీవల ఉగాది సమయంలో విద్యార్థులకు 5 రోజులు సెలవులు వచ్చాయి. ఇప్పుడు మరోసారి 3 రోజులు సెలవులు ఉండగా వాటిని 5 రోజులకు పెంచుకునేలాగా అయితే ప్లాన్ ఉందంటున్నారు. ఏంటి అని చూస్తే తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసులు కొన్ని విద్యా సంస్థలకు ఏప్రిల్ 12 నుంచి 14 వరకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు అయితే ఉన్నాయి. ఎలాగంటే 12వ తేదీ నాడు రెండో శనివారం వచ్చింది. అలాగే 13న ఆదివారం. ఈ 2 రోజులు క్యాజువల్లీ ఉంటుంది. అయితే 14వ తేదీ నాడు మళ్ళీ సోమవారం నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అయితే ఉంది. ఈ సందర్భంగా సెలవు అయితే ఉంది. అందువల్ల విద్యార్థులకు వరుసగా 3 రోజులు సెలవు అయితే పొందే వీలుంది. ఒకవేళ ఎవరైనా కొంతమంది లాంగ్ ట్రిప్ కనుక వేసుకోవడానికి వెళ్ళడానికి ఏమన్నా ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. ఎలాగంటే ఏప్రిల్ 10న మహావీర్ జయంతి సందర్భంగా తెలంగాణలో ఆప్షనల్ హాలిడే అయితే ఇచ్చారు. సో దాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చుకున్న 5 రోజులు సెలవులు అయితే తీసుకోవచ్చంటున్నారు. 10న మహావీర్ జయంతి సందర్భంగా సెలవు తీసుకున్న ఉద్యోగులు 11న క్యాజువల్ లీవ్ పెట్టుకున్నట్లయితే తద్వారా ఆ రోజు కూడా సెలవు దక్కుతుంది. అదే విద్యార్థులైతే స్కూల్ యాజమాన్యం పర్మిషన్ తీసుకుంటే 11న కూడా సెలవు వస్తుంది. దాంతో వరుసగా 5 రోజులు సెలవు తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా టూర్స్ కానీ ట్రిప్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నట్లయితే కనుక 5 రోజులు సెలవులు అయితే ఉంటాయని చెప్తున్నారు. అంతేకాదు సెలవులు ఎంతటితో అయిపోలేదు. ఏప్రిల్ 18న మళ్ళీ గుడ్ ఫ్రైడే సెలవు ఉంది. ఆ రోజు సెలవు ఉంటుంది. అలాగే ఏప్రిల్ 30న బసవ జయంతి సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. అందువల్ల హాలిడే ఇవ్వాలో లేదో స్కూల్ యాజమాన్యాలు అయితే నిర్ణయం తీసుకుంటాయి.